చేత కాదు, నేను చేయలేను, నాకు స్కిల్స్ లేవు అనే వాళ్ళకు ఈ వీడియో. మీ జీవితంలో ఎప్పుడైనా నేను దీనికి పనికిరాను, అతనిలా నాకు టాలెంట్ లేదు, నాకు స్కిల్ ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ప్రపంచంలో విజయం సాధించిన చాలామంది మొదట్లో తమను తాము గొప్పగా భావించలేదు. వాళ్ళు కూడా ఒకప్పుడు భయపడ్డారు, సందేహపడ్డారు, తమ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసుకున్నారు. కానీ మిగతా వాళ్ళతో వేరు చేసింది టాలెంట్ కాదు, వాళ్ళను ముందుకు నడిపించింది ఒక నిర్ణయం మాత్రమే. అదే ఏమిటంటే, ఇప్పుడు రాకపోయినా నేర్చుకుంటాను. చాలామంది తమ జీవితాన్ని ఒకే ఒక్క అబద్ధం వల్ల వెనక్కి లాగేస్తుంటారు. అబద్ధం ఏమిటంటే, స్కిల్ ఉంటేనే నేను ప్రారంభిస్తాను. నో. కానీ నిజం ఏమిటంటే, ప్రారంభిస్తేనే స్కిల్ వస్తాయి. అవునా? ఈ వీడియో పూర్తిగా చూస్తే నేను చేయలేను అనే ఆలోచన ఎలా మిమ్మల్ని ఆపేస్తుందో, దాన్ని ఎలా మార్చుకోవాలో అర్థమవుతుంది. టైటిల్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండాలి మనము అన్నప్పుడు, నాకు చేత కాదు, నేను చేయలేను, నాకు స్కిల్స్ లేవు అని చెప్పేవాళ్ళు నిజానికి ఒక పెద్ద పొరపాటు చేస్తున్నారు. వాళ్ళు తమ ప్రస్తుత స్థితిలో శాశ్వతంగా జీవిస్తున్నారు. ఏమనుకున్నారు? దాంట్లో శాశ్వతంగా జీవిస్తున్నారు. ఈరోజు మీకు ఒక స్కిల్ లేకపోవచ్చు, కానీ రేపటికి ఉండవచ్చునని భావించరా? ఉండదని ఎవరు అనుకోరా? చెప్పరా? ఖచ్చితంగా. పుట్టిన వెంటనే ఎవరు మాట్లాడలేదే, నడచలేదే, సైకిల్ తొక్కలేదే, మరి అన్నీ నేర్చుకున్నవే. అలాగే క్యారియరు, బిజినెస్, కమ్యూనికేషను, లీడర్షిప్ వంటి స్కిల్స్ విషయంలో మాత్రము ఎందుకు నాకు రావు అని ఫిక్స్ అయిపోతారు? స్కిల్ అనేది పుట్టుకతో వచ్చేది కాదు, అది ప్రాక్టీస్తో పెరిగే సామర్థ్యం మాత్రమే మిత్రులారా. కాబట్టి ఈ టైటిల్లోని సందేహం చాలా సింపుల్. మీ సమస్య స్కిల్ లేకపోవడం కాదు, మీ సమస్య ప్రయత్నించక ముందే ఓడిపోయామని అనుకోవడమే. రిలవెంట్ స్టోరీ ఒకటి చెప్తాను, గమనించండి, చాలా చక్కగా వినండి. ఒక గ్రామంలో రవి అనే ఒక యువకుడు ఉండేవాడు. అతనికి పెద్ద కలలు ఉండేవి, కానీ ప్రతిసారి ఒకే మాట చెప్పేవాడు, నేను చేయలేను, నేను చేయలేను అని. గ్రామంలో ఎవరు ఏదైనా కొత్త పని ప్రారంభించినా రవి చూసి మెచ్చుకునేవాడు, కానీ తాను మాత్రం ముందుకు అడుగు వేసేవాడు కాదు. ఒక రోజున అతని గ్రామానికి ఒక వృద్ధుడు వచ్చాడు, ఒక ముసలాయన, బాగా తెలివి ఉండే ఆయన, తెలివిపరుడు. రవి తన బాధ చెప్పాడు. నాకు టాలెంట్ లేదు, స్కిల్స్ లేవు, అందుకే నేను ఎదగలేకపోతున్నాను అని. ఆ వృద్ధుడు చిరునవ్వు నవ్వాడు. అతన్ని ఒక చెట్టు దగ్గరికి తీసుకెళ్ళాడు, పెద్ద చెట్టు దగ్గరికి. ఆ చెట్టు చాలా పెద్దది అని చెప్పాడు. వృద్ధుడు అడిగాడు, ఎంత పెద్దది అన్నాడు. చాలా పెద్దది అన్నాడు. ఈ చెట్టు మొదట ఇలా పెద్దదిగా పుట్టిందా అన్నాడు రవిని. లేదు లేదు, చిన్న విత్తనము వేస్తే పెరిగింది ఇంత పెద్దగా అన్నాడు. ఆహా! అప్పుడు వృద్ధుడు చెప్పాడు, విత్తనము పెద్ద చెట్టయినప్పుడు నేను ఇంకా చిన్నదాన్ని కాబట్టి పెరగలేను అనుకుందా అని నిర్ణయించుకుందా? లేదే, ఆ చెట్టు తన యొక్క పని తను చేస్తూ పెరుగుతూ వచ్చింది, ఈరోజు పెద్ద చెట్టు అయింది. ఆ మాటకు రవికి బాగా తగిలింది. ఆ రోజు నుంచి
అతను ప్రతిరోజు చిన్న చిన్న ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. మొదలు తప్పులు చేశాడు. తర్వాత కొంచెం మెరుగయ్యాడు. కొన్ని నెలల తర్వాత అదే గ్రామాన్ని అతను చూసి ఇతరులు స్ఫూర్తి పొందారు. ఓ, చాలా బాగా చేస్తున్నాడని. అప్పుడు రవికి ఒక విషయం అర్థమైంది. స్కిల్లు విజయానికి కారణం కావు, నిరంతర ప్రయత్నమే స్కిల్ను సృష్టిస్తుంది అనుకున్నాడు. ఈ కథ మనకు చెప్పే పాఠం ఒక్కటే అండి. మీరు ఈరోజు ఎక్కడ ఉన్నారన్నది ముఖ్యం కాదు, మీరు ఈ రోజు నుంచి ఏ దశకు నడుస్తున్నారనేది ముఖ్యం. నాకు రాదు అనే మాట మీ భవిష్యత్తును నిర్ణయించకూడదు. ప్రతి నిపుణుడు ఒకప్పుడు ప్రారంభకుడే. ప్రతి విజేత ఒకప్పుడు అనుమానాలతోనే మొదలుపెట్టారు. మరి ఇప్పుడు గొప్ప వాళ్ళయ్యారు. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోండి అర్జెంటుగా. ఇకపై నేను చేయలేనని చెప్పకండి. దాని బదులు ఇంకా నేర్చుకుంటున్నానని చెప్పండి. అదే మాట మీ జీవితాన్ని మార్చగలదు. స్కిల్ లేకపోవడం ఓటమి కాదు, ప్రయత్నించకపోవడము అసలైన ఓటమి. కాబట్టి మిత్రులారా, ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్. ఓటమి మీ మీద నమ్మకం అనేది మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, అంతేగాని ఓటమి మీద కాదు. మొదట అడుగు వేయండి, మిగతా దారిని మీ కృషియే చూపిస్తుంది, మీ పట్టుదలే చూపిస్తుంది, మీ యొక్క విజనే చూపిస్తుంది. మీ డెస్టినేషన్ మీరు పెట్టుకున్న ఆ కృషి, ఇన్వాల్వ్మెంటు అన్నీ కూడా అవే చూపిస్తాయి. డెడ్ లైన్ పెట్టుకొని ముందుకు వెళ్ళినారంటే మీ సక్సెస్ అనేది గ్యారంటీ. ధన్యవాదాలు.